గత 5 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టించాయో అందరికీ తెలుసు. ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎక్కడ చూసినా కుండపోత వర్షాలు విజయవాడపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఆ నగరం మొత్తం వరద ముంపుతో ముంచెత్తింది. దీంతో చాలా వరకు రహదారులన్నీ జలమయమై దెబ్బతిన్నాయి కూడా. అలాగే కొన్ని ప్రాంతాలు నీట మునగడమే కాకుండా ప్రజలంతా అతలాకుతలమయ్యారు. మరికొంతమంది ఈ నీటి ఉధృతికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే విజయవాడలో ముంచెత్తిన ఈ వరద ముంపు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. తాజాగా ఒక కుటుంబంలో కూడా ఈ వరద ముంపు ఊహించని విధంగా తీవ్ర విషాదాన్ని కూడా నింపింది. ఒక నలుగురిని కాపాడాలి అని ఒక వ్యక్తి ఆశయం విధికి కూడా గిట్టనట్టుగా ఉంది. అందుకే చివరికి అతని ప్రాణాలు కూడా బలి తీసుకుంది. ఇంతకీ ఏం జరిగింది అంటే విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన ఒక యువకుడు చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎలాగైనా సరే తన సోదరులతో పాటు మరో ఇద్దరిని యువకుల్ని కాపాడాలి అని అతను చేసిన సాహసం ఆయన ప్రాణాలే బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే కృష్ణలంకకు చెందిన పల్లిశెట్టి చంద్రశేఖర్ 32 సంవత్సరాలు. సింగనగర్లో ఒక డైరీ ఫామ్ ఉంది. అయితే ఎప్పటిలాగానే ఆదివారం నాడు కూడా భారీ వర్షం కురుస్తున్నా సరే ఆయనతో పాటు ఇద్దరు సోదరులు కోటేశ్వరరావు, శ్యామ్ సుందర్, మరో ఇద్దరు యువకులు ఆ డైరీ ఫామ్లో పనిచేస్తున్నారు. ఇలా ఎవరి పనుల్లో వారు ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రళయం వరద రూపంలో ముంచెత్తింది. ఒక్కసారిగా భారీ వరద పోటెత్తడంతో చంద్రశేఖర్ ఇద్దరి సోదరులతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కొట్టుకుపోయారు. అయితే కళ్ల ముందే తన సోదరులు, తనతో నమ్మకంగా పనిచేసే యువకులు ప్రాణాలు పోతుంటే చలించుకుపోయిన చంద్రశేఖర్ ఎలాగైనా వారిని కాపాడాలి అని తన ప్రాణాలు మృత్యువుకి ఎదురెళ్లాడు. ఆ వరదలో చాలా సాహసం చేసి తన ఇద్దరు సోదరుల్ని, మరో ఇద్దరు యువకుల్ని కాపాడి డైరీ ఫామ్ షెడ్ పైకి చేర్చాడు. ఇక వారి ప్రాణాలతో పాటు నా ప్రాణాలను కాపాడుకుంటే సరిపోతుందని అనుకోలేదు చంద్రశేఖర్. తమ జీవన ఆధారంగా నిలిచిన మూగజీవుల్ని కూడా కాపాడాలని అనుకున్నాడు. ఇదే క్రమంలో తాళ్లతో కట్టి ఉంచిన 50 ఆవులను రక్షించేందుకు వెళ్లాడు. ఇక ఎక్కడో ఒక చోట అవి కూడా ప్రాణాలతో ఉంటాయని భావించి వాటి తాళ్లను విడదీశాడు. ఆ తర్వాత నెమ్మదిగా తాను ఈదుకుంటూ వెనక్కి వచ్చి తన డైరీ ఫామ్ పైకప్పు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు విధి ఆయనపై చిన్నచూపు చూసింది. ఆ నలుగురిని ప్రాణాలు కాపాడిన యువకుడు తన ప్రాణాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. పైకప్పు ఎక్కుతుండగా కాలు జారి కింద పడడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. అయితే మంగళవారం డైరీ ఫామ్కు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం దొరికింది. ఇకపోతే తమను కాపాడి కళ్ల ముందే అన్న కొట్టుకుపోయాడంటూ సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. కానీ బాధాకర విషయం ఏంటంటే చంద్రశేఖర్ భార్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి. కనీసం పుట్టబోయే బిడ్డ కడుపుతో ఉన్న భార్య కోసమైనా ఆలోచించకుండా నలుగురిని కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్న ఈ విషాద ఘటనపై స్థానికులంతా కంటతడి పెట్టుకుంటున్నారు.